నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం చరిత్రలో అజరామరంగా నిలిచిపోతుందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రపంచ స్థాయి రాజధాని నిర్మించుకుందామని ప్రజలకు పిలుపునిచ్చారు. విభజన సమయంలో చెప్పిన ప్రతి అంశాన్ని నెరవేరుస్తామని భరోసా ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకే వేదికపైకొచ్చి రెండు రాష్ట్రాల ప్రజలకు మంచి సంకేతాన్నిచ్చారని అభినందించారు. ఒక అగ్రగామి రాష్ట్రంగా దేశంలో తయారయ్యేందుకు మనందరం కూడా సంకల్పబద్ధులం కావాలని, దానికోసం కేంద్రము రాష్ట్రము కలిసి పనిచేయాలని, దానితో పాటు ఇవాళ మరొక సంతోషకరమైన విషయం ఏంటైతే ఉందో, పరిపాలనా సౌలభ్యం కోసం మనం అందరం విడిపోయినప్పటికీ కూడా మనందరం కూడా సోదరులాగా తెలుగువాడు అందరం కలిసి ఉండాలని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు ఇద్దరు కూడా ఒక వేదికపైకి రావడం ఏతుందో ఇది చాలా సంతోషకరమైన విషయం. నేను ఇద్దరు ముఖ్యమంత్రులను కూడా శ్రీ చంద్రశేఖరరావును శ్రీ చంద్రబాబు నాయుడు గారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. మంచి మార్గాన్ని మీరు చూపారు, మంచి సంకేతాన్ని ఇచ్చారు. భవిష్యత్తులో కూడా మంచి పనులు జరిగేట్టుగా మంచి మార్గం నడవాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను. ఇవాళ ప్రపంచం అంతా భారతదేశం వైపు చూస్తూ ఉంటే భారతదేశం ఇవాళ ఆంధ్రప్రదేశ్ వైపు హైదరాబాద్ వైపు చూస్తూ ఉన్నాయని చెప్పని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. రాష్ట్ర విభజన సందర్భంగా ఏవైతే ఆ రోజు చెప్పిన విషయాల్లో మొట్టమొదటి విషయం పోలవరం ప్రాజెక్టు నుంచి ఆఖరు మాట వరకు కూడా తూచా తప్పకుండా ప్రభుత్వం ఆచరిస్తుంది. వాటికి అవసరం అన్ని విధాల చర్యలు తీసుకుంటాము.